హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మిమ్మల్ని ఆలోచింపజేసే వింత ప్రశ్నలు. ఏంట్రా మమ్మల్ని ఆలోచింపజేసే వింత ప్రశ్నలు తీసుకువచ్చావా అనేసి మీరు అనుకోవచ్చు. నిజంగా మిమ్మల్ని ఆలోచింపజేసే వింత ప్రశ్నలు అయితే తీసుకువచ్చాను. వీడియోని సరిగ్గా చూడండి, పిన్ టు పిన్. మీరు వీడియో చూస్తున్నప్పుడు ఒక విధంగా చూస్తూ ఆలోచిస్తేనే ఈ ప్రశ్నలు అనేవి మీకు అర్థమవుతాయి, లేకపోతే ఏ విధంగా అర్థం కావన్నమాట. అందుకే చెప్తున్నాను కదా, మిమ్మల్ని ఆలోచింపజేసే వింత ప్రశ్నలు అనేసి. ఓకే, ఫైనల్లీ మీకైతే అర్థమైంది అనుకుంటా. ఒకవైపు వింటూనే ఒకవైపు ఆలోచించండి, లేదా విన్న తర్వాత ఆలోచించండి. ఇది నిజమే కదా అనేసి అనిపిస్తుంది. నేనైతే ఎలాంటివి పడితే అలాంటి వింత ప్రశ్నలు అయితే తీసుకురాలేదు. డెఫినెట్లీ మిమ్మల్ని అయితే ఆలోచింపజేసే వింత ప్రశ్నలు అన్నమాట ఇవి. ఓకే, డెఫినెట్లీ మిమ్మల్ని అయితే ఆలోచింపజేస్తాయి. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ కంప్లీట్లీ ఫ్రీనే. ఏమాత్రం స్కిప్ చేయకుండా నాలాంటి చిన్న క్రియేటర్స్కి, నాలాంటి చిన్న యూట్యూబర్స్కి మీరు సపోర్ట్ చేయడానికి డెఫినెట్లీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, నా ఛానల్లో ఇలాంటి వీడియోసే కాకుండా ఇంకా డిఫరెంట్ ఆఫ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో తీసుకొస్తాను. మన ఛానల్ బై ఓపెన్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది నేను ఎటువంటి డిఫరెంట్ ఆఫ్ వీడియోస్ అనేవి తీసుకువస్తాను అనేది. అక్కడైతే ఆల్రెడీ రాసి పెట్టాను, డెఫినెట్లీ చెక్ చేయండి. ఓకే, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేశారు కదా. ఓకే, డన్. ఇక ఏమాత్రం లేట్ లేకుండా ఆ టాప్ 10 ఇంట్రెస్టింగ్ మిమ్మల్ని ఆలోచింపజేసే వింత ప్రశ్నలు ఏంటో ఒకసారిగా చూసేద్దాం. నెంబర్ 1, మనుషులు రోజు 100 ఆలోచనలు చేస్తారు, కానీ ఒక్క నిర్ణయం ఎందుకు మనల్ని మార్చేస్తుంది? ఎందుకంటే ఒక్క నిర్ణయం అనేది యాక్షన్కి దారి, అంటే మనం చేసే పనికి దారి అన్నమాట, మన ఆలోచనలకు కాదు. మన ఆలోచనలు అనేది 100 చేసినా ఒక నిర్ణయం అనేది ఒక పనికి మాత్రమే దారి తీస్తుంది. అంటే మనం చేసే పని ఒక్కటే కాబట్టి, లేదా 1 లేదా 2, అంతకు మించి ఎక్కువ పనులు చేయలేం కదా. మనం చేసే పని ఒక్కటే కాబట్టి ఆ యాక్షన్కి అనేది దారి తీస్తుంది, మన ఆలోచనలకైతే కాదనమాట. మనం 100 ఆలోచనలు చేసినా సరే ఒక్క నిర్ణయం మాత్రమే మన ఆలోచనల్ని మార్చేస్తుంది అనమాట. అది కూడా మన నిర్ణయం అనేది యాక్షన్కి దారి, అంటే మనం పని చేసేదానికి దారి అనమాట, మన 100 ఆలోచనలకైతే కాదు. మీకైతే అర్థమైందా? అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్గా చూడండి. నెంబర్ 2, మనం నిమిషాల్లో కోపాడగలుగుతాం, అంటే మనం ఎన్ని నిమిషాలైనా కోపంతో అలా ఉండగలం. కానీ సంతోషం అనేది రావడానికి ఎందుకు ఎక్కువ టైం పడుతుంది? ఎందుకంటే మన మనసు అనేది నెగిటివ్ని, అంటే చెడ్డదాన్ని ఎక్కువగా పట్టుకుని అలా ఉంచుకుంటుంది, అండ్ పాజిటివ్ని, అంటే మంచిని అయితే స్లోగా తీసుకుంటుంది అనమాట. ఈ విధంగా మన మనసు అయితే ఉండడం అయితే జరుగుతుంది. క్లియర్గా ఆలోచించండి, మీకే తెలుస్తుంది. నెంబర్ 3, మనం ఎదురు చేసిన సమస్యలు మనకు మాత్రమే ఎందుకు పెద్దగా అనిపిస్తాయి? ఎందుకంటే వాటిని మనం ఆల్రెడీ అనుభవిస్తున్నాం కాబట్టి. నెంబర్ 4, జీవితంలో చిన్న చిన్న తప్పులు అనేవి మనకి పెద్ద పాఠాన్ని ఎందుకు నేర్పిస్తాయి? ఎందుకంటే చిన్న చిన్న తప్పులు అనేవి రిపీటెడ్గా చేస్తుంటాము, వాటి ప్రభావం అనేది ఫ్యూచర్లో చాలా పెద్దగా ఉంటుంది. అంటే చిన్న చిన్న తప్పులేగా అనేసి మనం సింపుల్గా రిపీటెడ్గా తప్పులు చేస్తూనే ఉంటాము, కానీ దాని ప్రభావం అనేది ఫ్యూచర్లో చాలా పెద్ద దెబ్బ పడుతుంది. మనం కోలుకోలేనంతగా ఆ దెబ్బ అనేది మన మీద ఉంటుంది. ఇలాగా మీలో ఎంతమందికి జరిగిందా జరగలేదా డెఫినెట్లీ కామెంట్ చేయండి. నెంబర్ 5, మనకి సక్సెస్ వచ్చినప్పుడు మనతో ఉండేవాళ్ళు ఎందుకు ఎక్కువగా పెరుగుతారు? ఎందుకంటే సక్సెస్ అనేది ఒక లైట్ వద్దకు నీడలు అనేవి సహజంగానే వస్తాయి. ఒకవేళ ఈ వీడియో అనేది మా వాళ్ళు చూసినా సరే నాకైతే ఎటువంటి సక్సెస్ రాలేదు, నాతోని నీడలు అనేవి ఏటి లేవన్నమాట. ఎటువంటి వాళ్ళు కూడా నాతో అయితే లేరు. ఓకే, ప్రస్తుతానికైతే ఐఎమ్ సేఫ్. మీ సక్సెస్ అనేది చూసి మీ వద్దకు ఎంతమంది నీడలా వచ్చారనేది డెఫినెట్లీ కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, నెంబర్ 6, ఒక నిమిషం పాటుగా మనం నవ్వు అనేది మన ఆరోగ్యాన్ని ఎందుకు మార్చేస్తుంది? ఎందుకంటే మన నవ్వు అనేది మన బ్రెయిన్ కెమికల్స్ని మార్చేస్తుంది. అందుకే మన బాడీలో ఎంత బాధ వచ్చినా సరే నవ్వుతూ ఉంటే ఆ బాధని సగం శాతం మర్చిపోతూ ఉంటాం. ఈ విధంగా మనం నవ్వితే మన బ్రెయిన్ అనేది కెమికల్స్ని రిలీజ్ చేసి మన బాధని కొంచెం తగ్గిస్తుంది. నెంబర్ 7, మన మనసుకి నచ్చిన మనుషులు ఎందుకు తక్కువగా కనిపిస్తారు? ఎందుకంటే అందరూ పర్ఫెక్ట్ కాదు, నా హృదయం ఎంచుకునేవారు మాత్రమే రేర్. ఇది కొంచెం డిఫికల్ట్గా ఆలోచించాలి. మీకు ఆలోచించే శక్తి ఉంటే ఆ విధంగా ఆలోచించండి. ఓకే, ఇది మీకు మళ్ళీ అర్థం కావాలంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఒకసారిగా చూడండి. నెంబర్ 8, ఎందుకు మనం కష్టపడి సంపాదించిన చిన్న డబ్బు అయినా, అంటే 10, 20, ఒక 100 రూపాయలు అయినా సరే అది చిన్న డబ్బే కదా, ఆ డబ్బు అయినా సరే ఎందుకు మనకి అంత విలువగా అనిపిస్తుంది? ఎందుకంటే కష్టపడింది మనం కాబట్టి, కష్టపడి సంపాదించిన డబ్బు 10, 20 అయినా సరే అది మనకి విలువగా అనిపిస్తుంది. అందుకే దాన్ని అంతగా ఖర్చు పెట్టలేము, అండ్ చిల్లర వందరగా ఆ డబ్బునైతే మనం ఖర్చు పెట్టడానికి ఇష్టపడమన్నమాట. ఓకే, మీకైతే అర్థమైంది అనుకుంటా.
మన చిన్న డబ్బు అయినా సరే ఎంతో కొంత 10, 20, ఒక 100 రూపాయలు అయినా సరే మనం కష్టపడి సంపాదించిందైతే చిన్న డబ్బు అయినా సరే ఆ విలువ అనేది మనకైతే తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఆ చిన్న డబ్బులో కూడా మన కష్టం ఉంది కనుక. నెంబర్ 9, మనం మారాలని అనుకుంటాం కానీ ఎందుకు మనం మార్చుకోలేం. ఎందుకంటే మన మైండ్ అనేది కంఫర్ట్ జోన్ని విడిచిపెట్టదు. ఎగ్జాంపుల్గా చూసుకోవచ్చు, మనం ఏదో ఒక పనికి అలవాటు పడ్డాము, అదే మనకి మన మైండ్ అనేది ఒక కంఫర్ట్ జోన్ లాగా డిసైడ్ అవుతుందన్నమాట. అదే ఒక కంఫర్ట్ జోన్ లాగా అనిపిస్తుంది. అందుకే మన మైండ్ అనేది కంఫర్ట్ జోన్ని విడిచిపెట్టదు. ఇది మీకు అర్థమైందా, అర్థం కాలేదా? మళ్ళీ రిపీటెడ్గా చూడండి. ఫైనలీ లాస్ట్ వన్, 10th వన్. వీడియోని ఇప్పటి వరకు ఇక్కడ దాకా మీరు చూసుంటే వీడియో ఎంతో కొంత మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే అలా చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి డెఫినెట్లీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ కంప్లీట్లీ ఫ్రీనే, ఏమాత్రం స్కిప్ చేయకుండా. మీలో కొత్తగా చూస్తున్నా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఫైనల్లీ లాస్ట్ వన్, 10th వన్. బలహీనుడు ఎవరు? మనసు మీద కంట్రోల్ లేనివాడే బలహీనుడు. ఎందుకంటే మన మనసు అనేది మన కంట్రోల్లో ఉండాలి, వేరే వాళ్ళ కంట్రోల్లో అయితే ఉండకూడదు. వేరే వాళ్ళ దగ్గర మన మనసు అనేది కంట్రోల్లో ఉంది అనుకోండి, మీకైతే ఆల్రెడీ అర్థమైంది. బలహీనుడు ఎవరంటే ఎవరి మనసు మీద ఎవడైతే కంట్రోల్ లేనివాడు వాడే బలహీనుడు అనమాట. మరి నీ మనసు మీద నీకు బలం ఉందా బ్రో అంటే కొంచెం ఉంది, కొంచెం లేదనమాట. అటు ఇటుగా ఉంది నాకైతే. మరి మీ మనసు మీద మీకు ఒక కంట్రోల్ అనేది ఉందా లేదా డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఫైనల్లీ వీడియోని ఇక్కడి వరకు మీరు చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. ఈ టాప్ 10 వింత ప్రశ్నలు, మిమ్మల్ని ఆలోచింపజేసే వింత ప్రశ్నలు ఏ విధంగా అనిపించాయి డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఫైనల్ ఈ వీడియో ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బై ఫ్రెండ్స్, బాయ్ అండ్ జై హింద్.